2020లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 569 వార్డులు గెలిచారు. తర్వాత 5 మున్సిపాలిటీలు గెలుచుకున్నారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయనేది కూడా మీరు మాట్లాడుకోవాలి కదా. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 781 వార్డులు గెలుచుకున్నారు. 781 వార్డులు, దాదాపు 781 వార్డులు గెలుచుకుంటే సుమారు మున్సిపాలిటీలు ఎదగాదని ఒక 17 అంటారు, 17 ఉన్నట్టున్నాయి. అయితే 781 వార్డుల లెక్క పెట్టుకుందాం. అంతెందుకు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2020లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వార్డులు కాంగ్రెస్ పార్టీకి 569 వార్డులు వచ్చినాయి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 781, అంటే పెరిగిందా తగ్గిందా? కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నయమే కదా వార్డులకు సంబంధించిన వ్యవహారంలో. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ గట్టి ఫైటే ఇచ్చింది కదా వార్డులకు సంబంధించి. మరి ఇక్కడ కూడా బీఆర్ఎస్ కొంత నయమే కదా. సరే, మున్సిపాలిటీలు కూడా చూడండి. మున్సిపాలిటీలు ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5, ఈ రోజు బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుమారు 15 నుండి 17 అంటున్నారు. 15 నుండి 17 మున్సిపాలిటీలకు సంబంధించిన వ్యవహారం. 13, 14 నాకు తెలిసి 13 నుండి 15, 17 ఉంటాయి మ్యాక్స్. సో అన్ని గెలుచుకున్నారు. అంటే ఓవరాల్గా ప్రతిపక్షంలో ఆ రోజు కాంగ్రెస్ ఉన్న దానికంటే ఈ రోజు ప్రతిపక్షం బీఆర్ఎస్ బెటరే కదా. ఈ రోజు బీఆర్ఎస్ కుంద నయమే కదా. మీకు ఇంకో విషయం తెలియదు, ఈ 1537 వార్డులు రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలు, దావోస్ పోయి వచ్చిన వెంటనే 12 సభలు, రోజుకు 2 సభలు, రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లు, విచ్చలవిడి పైసలు, తర్వాత బంగారం, ఏందది, ఏం బంగారం అది, కాయిన్స్, బంగారం కాయిన్స్, వెండి కాయిన్లు, రైస్ కుక్కర్లు, గ్యాస్ పొయ్యిలు, తర్వాత ఇంకేదో వాషింగ్ మిషన్లు, చీరలు, వాటర్ బాటిళ్ళు, వాటర్ క్యాన్లు, వాటర్ టిన్నులు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే విపరీతంగా డబ్బులు మంచి కార్యక్రమం చేశారు.